धवल छायैर्मुखैस्त्रीक्षणैः युक्तामिन्दुनिबद्धरत्नमकुटां तत्त्वार्धवर्णात्मिकां गायत्रीं वरदाभयां कुशकसाः शुभ्रं कपालं गदां शङ्खं चक्रमधारविन्दयुगलं हस्तैर्वहं तीं भजे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। దేవీ స్వరూపమైనటువంటి సభకు సాంజలిబద్ధ ప్రణామాలు సమర్పణ చేస్తూ, ఇవాళ లలితామ్మవారి యొక్క వైభవం గురించి నేను మీకు చెప్పక్కర్లేదు, మీకందరికీ తెలుసు కనుకనే వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఇంతసేపు పారాయణ చేశారు. నామస్మరణం తరుణోపాయం అని కలికాలంలో తరించాలి అంటే ఏమిటి ఉపాయము అని అడిగారు. ఎందుకంటే కలిలో ద్రవ్యశుద్ధి ఉండదు, స్థలశుద్ధి ఉండదు, ఆత్మశుద్ధి ఉండదు, మనశ్శుద్ధి ఉండదు. ఇది కలి యొక్క లక్షణం. కలికాలంలో ఏదన్నా చేద్దాము అంటే అది సంపూర్ణంగా శుద్ధిగా ఉంటుంది అని మనం చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అటువంటప్పుడు మరి భగవంతుని ఎలా పూజించాలి, ఎలా అర్చించాలి, ఎలా స్తోత్రం చేయాలి? ఇప్పుడు ఒక యజ్ఞం చేశాం, ఆ యజ్ఞంలో ఏవో కట్టెలు తెచ్చాం, ఆ కట్టెల్లో పురుగులు ఉంటాయి, అవి అలాగే వేసేసాం, పుణ్యం కంటే పాపం ఎక్కువ వస్తుంది. ఓ పూజ చేద్దామనుకున్నాం, మార్కెట్లోకి వెళ్ళి పూలు కొనుక్కొచ్చాం, ఆ పూలల్లో పురుగులు ఉంటాయి, అది అలా సమర్పణ చేస్తున్నాం, దానివల్ల పాపం వస్తుంది. ద్రవ్యశుద్ధి లేకపోవడం అంటే అది. అందుకనే కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అనమన్నారు. కలిలో మాత్రమే ఆ మాట. మరి ఎలా తరించాలి అంటే ఏమీ అక్కర్లేదయ్యా, నామస్మరణ మాత్రం చేయి, దాని ద్వారా తరిస్తారు అని శాస్త్రం చెప్పినటువంటి మాట. కేవలంగా నామం చెప్తే ఏముంటుంది గురువుగారు? హవనం చేస్తే ఉంటుంది, కానీ ఏముంటుంది హవనం చేస్తే? సెల్ఫీ తీసుకోవడానికి ఒక పోజ్ ఉంటుంది, ధ్యాస సెల్ఫీ మీద ఉంటుంది, నామం మీద ఉండదు. ఎవరికన్నా చూపించడానికి ఒక ఫోటో ఉంటుంది, ఫోటో ఆపర్చునిటీ హవనం చేస్తే. మరి చేయకూడదా గురువుగారు? మరి ఎందుకు చేస్తున్నారు అంటే, చెయ్యగా శుద్ధి ఏర్పడుతుంది. ఇవన్నీ అందుకని చేయమన్నారు. కానీ ఏం శుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి. ఈ అంతఃకరణ శుద్ధి ద్వారా అప్పుడు ఒక్కసారి పిలిస్తే, కౌన్ కహతే హే భగవాన్ ఆతే నహి తుమ్ మీరా జైసే బులాతే నహి అన్నారు. భగవంతుడు ఎందుకు పలకడు? పిలిస్తే పలికే వాడి పేరే దైవం. కాబట్టి అమ్మవారిని మనం పూజ చేస్తున్నాము అంటే, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుల కడుపారడి బుచ్చిడి అమ్మ తన్నులో నమ్మిన మనం వేల్పుల మనమ్మల ఉండేటి అమ్మ దుర్గమాయమ్మ అని ఆ తల్లిని మనం ఎందుకు పూజిస్తున్నాం? మనకి కావలసినటువంటి కోరికలన్నీ తీర్చేది తల్లే గనుక, అడగకుండా ఇచ్చేది ఎవరు అంటే తల్లేట. తండ్రి కూడా అడిగితే కానీ ఇవ్వడు. అడగకుండా వాడికి ఏం కావాలో పిల్లవాడికి కానీ పిల్లకి కానీ ఏ సమయానికి ఏది కావాలో
ఉసతీరివ మాతరః అంటుంది వేదం. ఉయ్యాలలో ఉన్నటువంటి పిల్లవాడిని తల్లి ఎలా కాపాడుతుందో అలా మమ్మల్ని కాపాడు తల్లి అని ఆ తల్లికి ప్రార్థన చేస్తాం. ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని తల్లి ఎలా కాపాడుతుంది? వాడికి ఏం చెప్పడం రాదు, వాడికి మాట్లాడడం రాదు, వాడికి ఆకలేసినా ఏడుస్తాడు, నిద్ర వచ్చినా ఏడుస్తాడు, పక్క తడుపుకున్నా ఏడుస్తాడు, భయం వేసినా ఏడుస్తాడు, ఏమి తోచకపోతే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు, ఒక తల్లికి మాత్రం అర్థమవుతుంది. అప్పటిదాకా ఆడిస్తున్న తండ్రి కూడా పిల్లవాడు ఏడుపు మొదలెడితే ఇదిగో ఏడుస్తున్నాడు తీసుకో అని తల్లికి ఇచ్చేస్తాడు. తల్లి ఒళ్ళో ఉండేటువంటి ఆ శాంతి ఇంకెక్కడా లభించదు. తల్లి దగ్గరికి వెళ్ళగానే పిల్లవాడు కూడా ఏడుపు మానేస్తాడు. అందుకని ఆ జగన్మాత దగ్గర మనం ఉంటే ఆకలేసి ఏడవడం లేదండి. వాడి పడుకునే టైం అయింది, వాడికి నిద్ర వస్తుంది, వాడిని నిద్రపుచ్చాలనేటువంటి విషయం తల్లికి మాత్రమే తెలుస్తుంది. తాత ఉన్నా తండ్రి ఉన్నా ఎవరున్నా వాళ్ళకి తెలియదు. ఎంతసేపటికి ఏడుస్తున్నాడని పీక నోట్లో నొక్కుతారు, పాల పీక పట్టి ఏడుస్తున్నాడు ఆకలిస్తుందేమో అని. అది కాదండి, వాడికి నిద్ర వస్తుంది, వాడిని నిద్రపుచ్చాలి, లేదా వాడికి ఇప్పుడు నీళ్లు పోయాలి అని ఎప్పుడైతే ఆ తల్లి తీసుకుంటుందో చేతిలో, పిల్లవాడు సమస్తము మర్చిపోయి ఏడవడం మానేస్తాడు. అంటే వేదం ఎందుకు చెప్పింది ఆ మాట అంటే, తల్లిని నాకు అదివ్వు ఇదివ్వు అని మనం అడగక్కర్లేదు. మనకి ఏం కావాలో ఆవిడికే తెలుసు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆవిడే ఇస్తుంది. పిల్లవాడు చాక్లెట్లే తింటానని మారాం చేస్తాడు, వద్దు అంటుంది తల్లి, ఏడుస్తాడు. ఏడ్చినా సరే నీకు ఇవాళ చాక్లెట్ పెట్టను, నువ్వు మజ్జిగ అన్నం తింటే కానీ నీకు చాక్లెట్ ఇవ్వని అంటుంది తల్లి. ఒక్కొక్కసారి మనం కూడా అలాగే ఏడుస్తూ ఉంటాం. అమ్మవారు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు, ఇంత ప్రార్థన చేశాను, ఇంత పూజ చేశాను, ఇంత చేశాను, అయినా కానీ అది రాలేదు ఇది రాలేదని మనం కూడా ఏడుస్తూ ఉంటాం. మనకి మంచిది కాదనేటువంటి విషయం ఆవిడికి తెలిస్తే ఆవిడ ఇవ్వదు. అది రావడం వల్ల మనకి మేలు జరగదు అనేటువంటి విషయం ఆవిడికి తెలిస్తే ఆవిడ ఇవ్వదు. ఓహో నాకు ఇవ్వలేదు అంటే తల్లి ఇది నాకు మంచిది కాదనే విషయం నీకు తెలుసు అనేటువంటి జ్ఞానం మనకి కలిగిన నాడు ఎందుకు ఇవ్వడం లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అమ్మ అయినంత మాత్రం చేత పిల్లవాడిని దండించకుండా ఉండదు. నిజానికి ఫస్ట్ దెబ్బ పడేది తల్లి దగ్గరే, ఏ పిల్లవాడికైనా. ఎందుకంటే పిల్లవాడు అల్లరి చేస్తుంటే ముందు హెచ్చరించేది తల్లే. ధర్మము మార్గము నుంచి పక్కకు తప్పుకుంటే ముందు హెచ్చరించేది తల్లే. నేను ఇంత పూజలు చేస్తున్నాను అయినా కానీ నాకు ఎందుకు వచ్చిందో ఈ కష్టం అనుకుంటూ ఉంటారు. ఎక్కడో ఏదో పొరపాటు చేశాను కనుక తల్లి నాకు ఆ కష్టం ఇచ్చింది అని మనం తెలుసుకోగలిగిన నాడు ఆ తల్లిని నిందించటం మానేస్తాం. కాబట్టి అమ్మవారిని మనం కోరవలసిందేమిటో శాస్త్రం చెప్పింది. జగద్గురువులు ఆదిశంకరుల వారు చెప్పారు, యథా యోగ్యం తథా కురు అని అడగాలట ఆవిడ్ని. అంటే నాకేమి ఇవ్వాలో నీకు తెలుసు తల్లి, నాకు చాక్లెట్ ఇవ్వాలా, అరటిపండు ఇవ్వాలా, మజ్జిగాన్నం పెట్టాలా, హార్లిక్స్ ఇవ్వాలా, బూస్ట్ ఇవ్వాలా, మ్యాగీ ఇవ్వాలా అనేది నీకు తెలుసు. తల్లికి తెలుస్తుంది. కాబట్టి నేను ఇది కావాలి అని నేను అడగను. వారికి కుర్చీ వేయండి, అక్కడ పెద్దవారు నించున్నారు, కుర్చీ వేయండి. ఇది కావాలి అని అడగదు, అడగక్కర్లేదు. మనం అడిగితే ఆవిడ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదో ఇందాక చెప్పాను. మనకి మంచిది కాకపోతే అది మనకు అందదు. ఆ సమయానికి మనకు అది కావాలని అనిపిస్తుంది, కానీ అది మనకు మంచిది కాదు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలిసినటువంటి పరమాత్మ స్వరూపిణి కనుక ఆవిడికి అన్నీ తెలుసు కనుక అది నీకు ఉపయోగించదురా నాయన, ఇప్పుడు నీకు అది ఇవ్వవలసింది కాదు. కేసీదాస్ ట్రస్ట్ స్థాపన చేసి 2009లో స్థాపన చేశాం. ఇది 2025 అంటే సుమారుగా 16 సంవత్సరాలు అయింది. 2010లోనే నేను జగద్గురువు నా దగ్గరికి రావాలి, కేసీదాస్ ట్రస్ట్ ఏర్పరిచినటువంటి కార్యక్రమానికి రావాలి అని ఆశపడితే
నువ్వు సిద్ధంగా లేవు నాయనా అని ఆవిడ వచ్చి చెప్పదు, అది జరగనివ్వదు అంతే. ఏ సమయానికి ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు ఆ సమయానికి అది నిర్వహించేటువంటి సామర్థ్యము, సమర్థత, అవకాశము కల్పించేటువంటి తల్లి కనుక ఆ తల్లిని మనం ఏం అడగక్కర్లా. కానీ మనం ఏదో అడుగుతూ ఉంటాం, అది కావాలి ఇది కావాలని. కానీ ఆవిడ ఇవ్వదు. కొన్ని సందర్భాల్లో ఇవ్వదు, కొన్ని సందర్భాల్లో ఇస్తుంది. నేను అడిగాను కాబట్టి ఇచ్చింది అనుకోవడం కూడా కరెక్ట్ కాదంటుంది గీత. భగవద్గీత ఏం చెప్తుంది? ఈ శ్లోకం మీకు అందరికీ తెలిసిందే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోహు మాతే సంగోస్వ కర్మని. దీని మీద, ఈ శ్లోకం మీద విశ్వవ్యాప్తంగా మతాతీతంగా అన్ని మతాలలో కూడా చర్చ జరుగుతోంది దీని మీద. ఇప్పుడు కర్మ అనేటువంటి శబ్దం ఇన్ఫ్యాక్ట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా యాడ్ చేశారు దాన్ని, కర్మ థియరీ అని పెట్టి. ఇదొక్కటి అర్థం చేసుకుంటే ఆ తల్లి తత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది. అంటే విభూతి యోగంలోకి వెళ్ళినప్పుడు భగవద్గీతలో యజ్జద్ విభూతి మత్సత్వం, నిన్న జగద్గురువులు చెప్పారు ఈ మాట. శ్రీమదూర్జితమేవవా మమ తేజోంశ్చ సంభవం అంటాడు. యజ్జద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ్చ సంభవం. అంటే ఏది కనబడుతోందో అదంతా నా స్వరూపమే, అంతా అమ్మ స్వరూపమే. ఒకరు చక్కగా పాడుతున్నారు అంటే ఆ గొంతులో ఉండేటువంటి మార్ద్రవం, మాధుర్యం ఆవిడ స్వరూపం. ఒకరు మాట్లాడుతున్నారు అంటే ఆ వాగ్ధాటి, వాక్చాతుర్యము ఆవిడ స్వరూపం. ఒకరు బరువులు ఎత్తగలుగుతున్నారు అంటే ఆ శక్తి ఆవిడ స్వరూపం. ఒకరు చక్కగా నిర్వహించగలుగుతున్నారు అంటే ఆ నిర్వహణ సామర్థ్యం ఆవిడ స్వరూపం. ఒకరు 10 మందికి మేలు చేస్తున్నారు అంటే ఆ మేలు చేయగలగడం అనేటువంటి స్వభావం ఆవిడ స్వరూపం. మనలాగా 2 చేతులు 2 కాళ్ళు శరీరంతో ఉంటేనే అమ్మవారు అనుకుంటే పొరపాటు అంటుంది వేదం. భగవద్గీత వేదం యొక్క సారాంశం కనుక సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్థో వత్సః సుధీర్భోక్తం అని వేదముల యొక్క సారాంశమైనటువంటి భగవద్గీత. ఒకసారి నేను ప్రశ్న అడుగుతాను, వెనక్కి తిరగకుండా మీరు కనుక చేస్తూ ఉంటే చేయెత్తండి, లేకపోతే వెనక్కి తిరగకండి, వెనక్కి తిరిగి చూడకండి. మీ ఇంట్లో భగవద్గీత ఉంటే ఒకసారి చేయెత్తండి. చాలా సంతోషం, చాలామంది ఎత్తారు. లేని వాళ్ళు, ఎత్తని వాళ్ళు ఇవాళ భగవద్గీత తెచ్చుకోండి, తెచ్చి ఇంట్లో పెట్టండి. అది ఏమిటో మీ పిల్లలకి చెప్పాలి, తర్వాత తరాలకి. మన సనాతన ధర్మంలో ఒక పెద్ద సమస్య ఏమొచ్చిందంటే మనందరికీ భక్తి ఉంటున్నది కానీ విశ్వాసం ఉండడం లేదు. ఈ విశ్వాసం మీద రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తారు. భక్తికి విశ్వాసానికి తేడా ఏమిటండి అంటే, భక్తి అంటే నమ్మకం. మరి నమ్మకము విశ్వాసము ఒకటే కదండి అంటే కాదు. నమ్మకం ఉంటుంది కానీ విశ్వాసం ఉండదు. శాస్త్రాన్ని నమ్ముతాం కానీ విశ్వసించం. యశాస్త్ర విధిం విసర్జ్య వర్తతే కామకారతః నససిద్ధిమవాప్నోతి నసుఖం న పరాంగతిం అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే యశాస్త్ర విసృజ్య అంటే శాస్త్రము చెప్పిన దాన్ని వదిలిపెట్టేసి, వర్తతే కామకారతః తన బుద్ధికి తోచినట్టుగా తాను ప్రవర్తించటం మొదలు పెడితే నస సిద్ధిమవాప్నోతి సిద్ధి లభించదు. అంటే సాధించలేడు, అనుకున్న కార్యాలు సాధించలేడు. నా సుఖంగా ఉండలేడు. నా పరాంగతిం ఈ శరీరం పడిపోయిన తర్వాత ఉత్తమ గతులు ప్రాప్తించవు. ఇంకా అటువంటి జన్మ ఏం ప్రయోజనం అండి? జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి మన జీవన విధానం కనుక శాస్త్ర ప్రమాణాలను అనుసరించి మనం నడుపుకోగలిగితే దానివల్ల ఫలితం ఉంటుంది కానీ లేకపోతే ఫలితం ఉండదు. కాబట్టి నమ్మకం అంటే శాస్త్రము పట్ల నమ్మకము విశ్వాసము 2 ఉండాలి అంటారు శంకరాచార్యుల వారు.
శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధా అవధారయ సా శ్రద్ధా కజితా సద్భిః ఇహ వస్తూపలభ్యతే. అంటే శాస్త్రమును గురువాక్యమును సత్యబుద్ధ అవధారయ, ఇది నిజము అని నమ్మాలి. నిన్న జగద్గురువులు వచ్చి మంత్రోపదేశం చేసి ఈ మంత్రం చేయండి, చేస్తే మీకు సుఖము కలుగుతుంది, సంతోషంగా ఉంటారు, ధనప్రాప్తి కలుగుతుంది, ఇవన్నీ చెప్పారులే కానీ అనుకున్నాం అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. శాస్త్రస్య గురువాక్యస్య అన్నారు. గురువాక్యం ఎందుకన్నారంటే గురువు అనేటువంటి వాడు శాస్త్రమేముందో అదే చెప్పాలి. వెంకట్రామయ్య గారు బాధపడతారు అని శాస్త్రంలో ఉన్న విషయం కాకుండా వేరే విషయం చెప్తే అతను గురువు కాదు. ఆయన బాధపడ్డప్పటికీ శాస్త్రమే. వర్షం పడితే మనందరికీ ఇబ్బంది, కానీ రైతులకు ఆనందం. నాకు ఇబ్బంది కాబట్టి వర్షం పడకూడదు అని మనం అనుకోకూడదు. కాబట్టి శాస్త్రం ఎలా చెప్పిందో అలా మన జీవితాన్ని గడుపుకుంటేనే లాభం గనక విశ్వాసం ఉండాలి అన్నారు శాస్త్రం పట్ల. అమ్మను నమ్ముకుంటి అని అంటున్నాం. అమ్మే నాకు చేస్తుంది, అమ్మే మేలు చేస్తుంది అంటున్నాం. నమ్మకం ఉంది కానీ విశ్వాసం లేదు. ఈ విశ్వాసాన్ని పెంపొందించుకోవడం కొరకే ఈ పారాయణలు, ఈ పూజలు, ఈ అర్చనలు, ఈ అభిషేకాలు, ఈ వ్రతాలు, ఈ నోములు, ఈ హోమాలు, యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఎందుకు పెట్టారు అంటే విశ్వాసము కలగాలి అని పెట్టారు. ఏమిటి తేడా అంటే రామకృష్ణ పరమహంస చెప్పిన కథ చెప్తాను మీకు. కలకత్తాలో పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. అటువైపు ఒక బిల్డింగు, ఇటువైపు ఒక బిల్డింగు, 2 బిల్డింగులు ఉన్నాయట. ఒకరోజు సాయంకాలం పూట ఒక వ్యక్తి వచ్చి ఆ బిల్డింగ్ నుంచి పైన తాడు కట్టి యువతల బిల్డింగ్కి తాడు కట్టాడు. కట్టి అందరినీ చప్పట్లు కొట్టి పిలుస్తున్నాడు. ఈ తాడు మీద నేను నడుస్తాను. రోప్ వాకింగ్ అని అప్పట్లో ఉండేది ఒక కళ. రోప్ వాకింగ్ అంటారు దాన్ని. ఆ తాడు మీద నేను నడుస్తాను, పడిపోకుండా మీరందరూ చూస్తూ ఉండండి అని పిలిచాట అందరినీ. కింద అందరూ పోగయ్యారు, చూస్తున్నారు ఆశ్చర్యంగా. ఆ తాడు మీద అట్నుంచి ఇటు నడవాలి అంటే అదొక కళ. అది బ్యాలెన్స్ చేసుకుంటూ పడిపోకుండా ఆ తాడు మీద నడవాలి. అతను బ్యాలెన్స్ చేసుకుంటూ పడిపోకుండా అటు ఇటు చూసుకుంటూ మెల్లగా అడుగు మీద అడుగు వేసుకుంటూ ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి అవతలకి, ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ ఉన్న రోడ్డు మీద అవతల వైపు ఉన్న బిల్డింగ్కి ఇటు నుంచి అటు వెళ్ళాడు. అద్భుతం, అందరూ చప్పట్లు కొట్టారు. చాలా బాగా నడిచావు, బ్రహ్మాండంగా నడిచావు, నేను నడవగలనని మీకు నమ్మకం ఉందా అన్నాడు. నమ్మకం ఉందండి, తప్పకుండా. ఇప్పుడు నడిచావు కదా, చూశాం కదా, నడిచావు, నమ్మకం ఉంది అన్నట్టు. ఇప్పుడు చూడండి అని ఒక 3 ఏళ్ల పిల్లవాడిని ఎత్తుకున్నాడు. ఒక 3 ఏళ్ల పిల్లవాడిని ఎత్తుకొని మళ్ళీ ఇటు నుంచి అటు నడుస్తానన్నట్ట. ఆ 3 ఏళ్ల పిల్లవాడిని భుజం మీద కూర్చోబెట్టుకొని ఇటు నుంచి అటు నడిచాడు. మళ్ళీ కొంతమంది కింద ఉన్న వాళ్ళు అనుకున్నారు పడేస్తాడేమో, మనం ఎందుకన్నా మంచిది సిద్ధంగా ఉందాం ఇక్కడ పడిపోతే పట్టుకోవడానికని. కొంతమంది మరీ సాహసం చేస్తున్నాడు, అంత పెద్ద సాహసం అవసరమా, ఈయనంటే పెద్ద ఆయన, పాపం చిన్న పిల్లవాడు 3 ఏళ్ల పిల్లవాడిని ఎత్తుకుని అటు నుంచి నడవడం అవసరమా అనుకుంటున్నారు. కొంతమంది ఉత్కంఠిత భరితంగా అలా చూస్తున్నారు కళ్ళప్పగించి. మెల్లగా పిల్లవాడిని ఎత్తుకొని అట్నుంచి ఇటు నడిచేశాడు మొత్తానికి. ఇప్పుడు నమ్మకం ఏర్పడిందా నా మీద, రోప్ మీద నడవగలను అని, ఎవరినన్నా ఎత్తుకొని కూడా నడవగలనని అని అడిగాడు. నడిచావు కదా, చూశాం కదా, మా కళ్ళతో మేము చూసాం కాబట్టి నమ్మకం ఏర్పడింది అని. ఇప్పుడు మీ పిల్లవాడిని ఇవ్వండి, ఎత్తుకొని ఇటు నుంచి అటు నడుస్తాను అన్నట్టు. మీలో కొందరు నవ్వుతున్నట్టుగానే వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అందరూ పిల్లలున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నమ్మకానికి విశ్వాసానికి అది తేడా అని రామకృష్ణ పరమహంస చెప్పిన కథ ఇది. ఈ చప్పట్లన్నీ వారికి చెందుతాయమ్మా. మహనీయులు మన దేశంలో ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి భగవంతుడి మీద ఉండవలసింది విశ్వాసము, నమ్మకం కాదు. శాస్త్రం మీద ఉండవలసింది విశ్వాసము, నమ్మకం కాదు. మనందరికీ ఉండేటేమిటి అంటే నమ్మకము. ఈ నమ్మకాన్ని విశ్వాసం దాకా తీసుకెళ్ళడానికి ఉపయోగపడేవే ఈ పారాయణలు.
అయనము అంటే నడక. మనం దక్షిణాయనం అంటాం, ఉత్తరాయణం అంటాం. అంటే సూర్యుడు దక్షిణం వైపు నడక మొదలు పెడితే దాన్ని దక్షిణాయనం అంటున్నాం. అలాగే ఉత్తరం వైపు వెళితే ఉత్తరాయణం అంటున్నాం. రామాయణం అన్నాం, రాముల వారి నడక. రాముడు నడిచింది ధర్మ మార్గంలో కనుక రాముడు వారి నడకని రామాయణం అన్నారు. కాబట్టి అయనము అంటే నడక. పారాయణము అంటే అయనము, నడుస్తున్నాం. ఎటువైపు నడుస్తున్నాం? పరమాత్ముని వైపు నడుస్తున్నాం. పరా నుంచి పారా వచ్చింది. పరాత్ ప్రత్యక్షతి రూప పశ్యంతి అని మనం చెప్తున్నాం. దాంట్లో పరమాత్ముడు అంటున్నాం, పరమాత్మ స్వరూపం అంటున్నాం, పరమేశ్వరుడు అంటున్నాం. ఆ పరాశబ్దము వేరువేరు సందర్భాల్లో వాడుతున్నాం. అటువైపు వెళ్ళడాన్ని దాటటము అని కూడా అంటారు. పార అంటే అవతల ఒడ్డుకు వెళ్ళడాన్ని పారా అంటారు. అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, ఏ ఒడ్డులో ఉన్నాం? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం, ఈ ఒడ్డులో ఉన్నాం. ఇటువైపు ఉంటే ఇక్కడ మళ్ళీ పుడతాం, మళ్ళీ పోతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ పోతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ పోతాం. ఇక్కడి నుంచి అవతల ఒడ్డుకు వెళితే ఇక మళ్ళీ పుట్టక ఉండదు. అటు తీసుకువెళ్ళేది ఈ పారాయణ. పారాయణలో ఉండేటువంటి సౌలభ్యం ఏమిటి అంటే, ఏదో ఇక్కడ అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి తెచ్చిపెట్టారు. ఇవన్నీ ఆ పటాలు పెట్టారు, ఆ అలంకారం చేశారు, ఆ దీపాలు పెట్టారు, ఆ పళ్ళు పెట్టారు, కొబ్బరికాయలు పెట్టారు, నైవేద్యం అన్నారు, హారతి అన్నారు. అంతమంది ఉన్నారు కాబట్టి అందరూ తలా కాస్త చేసుకున్నారు. చక్కగా బాగుంది, చూడ్డానికి బాగుంది, తప్పేం లేదు దాంట్లో. కానీ ఇవన్నీ కూడా ఏమక్కర్లేదు. పారాయణం ఉన్న గొప్ప ఫెసిలిటీ ఏమిటి అంటే, మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోగలిగేదే పారాయణ. ఎందుకు చేయాలి? విశ్వాసం కోసం చేయాలి. ఆ విశ్వాసం రావడం కోసం చెయ్యాలి. ఆ విశ్వాసం కలిగిన నాడు ఇంకా పారాయణ అక్కర్లేదు. అసలు ఆలోచన విధానమే వేరైపోతుంది మనకి. ఆ విశ్వాసం కలిగిన నాడు అప్పటిదాకా పారాయణ చేసుకోమన్నారు. కాబట్టి లలితా సహస్రనామ పారాయణ కానివ్వండి, సౌందర్య లహరి కానివ్వండి, మీరు గమనిస్తే మొట్టమొదటి శ్లోకంలోనే శివశక్త్యాయుక్త్యో యది భవతి శక్త ప్రభవితం అన్నప్పుడు శివుడు వేరు, శక్తి వేరు కాదు. శివుడికి శక్తి కూడా శక్తి నుంచే వచ్చింది, శివుడికి శివత్వం కూడా శక్తి నుంచే వచ్చింది, శక్తి స్వరూపం శివుడి నుంచే ఉంది. కాబట్టి శివుడు వేరు, శక్తి వేరు కాదు అని చెప్పే శ్లోకం అది. ఎప్పుడైతే మనం మనస్సును దాని యందు కేంద్రీకరింపజేసి ఆ విధంగా మనం ప్రార్థన చేస్తున్నామో యద్భావం తద్భవతి అంటుంది శాస్త్రం. ఆ భావన ఏర్పడిన నాడు మనకి ఆ విధమైనటువంటి భవత్వం అంటే ఉండడం, కనబడడం జరుగుతుంది. అందుకని ఈ పారాయణలు ఏర్పరిచిన కారణము, ఉద్దేశము అది. ఏదో ఇట్లా జరిగినప్పుడు వచ్చి ఇక్కడ చేసేసాం అయిపోయింది అనుకుంటే కుదరదు. రోజు పారాయణ చేయాలి ఇంట్లో మీరు. నిన్న జగద్గురువులు ఇచ్చినటువంటి మంత్రము మగవాళ్ళకి మాత్రమే కాదమ్మా, మీకు కూడా ఇచ్చారు. ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మీరు కూడా చేయొచ్చు ఆ మంత్రం. కాబట్టి మంత్రం చేయకపోయినా కనీసం పారాయణ చేసుకోండి. రోజు పారాయణ చేస్తే నామము వల్ల తరించేటువంటి వాళ్ళని మనం మీరాబాయి చూసాం, రామదాస్ చూసాం, త్యాగరాజ స్వామిని చూసాం. వీళ్ళంతా ఏం చేశారు? యజ్ఞయాగాది క్రతువులు చేశారు. అగ్నిష్టోమము, ఆప్తోర్యామము, పౌండరీకము, వాజపేయం చేశారా? చేయలేదే. వాళ్ళు చేసిందల్లా నామస్మరణే. వారికి నచ్చినటువంటి మార్గంలో వారు చేసుకున్నారు. వాళ్ళకి పాడడం ఇష్టం, ఒకరికి చదవడం ఇష్టం, ఒకరికి అనడం ఇష్టం, ఒకరికి మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. కానీ పారాయణ మాత్రం జరగాలి. ఏ ఇంట్లో పారాయణ జరుగుతుందో ఆ ఇంట్లో సకల సౌభాగ్యాలు వెళ్ళి విరుస్తాయి. అయితే కేసీడీటీ సభ్యులుగా మీ అందరికీ ఒక విజ్ఞాపన. మన కేసీడీటీ యొక్క మిషన్ స్టేట్మెంట్ ఏమిటి అంటే, పరోపకారార్థం ఇదం శరీరం. ఈ మిషన్ స్టేట్మెంట్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే నాకు నేను చేసుకోవడం పెద్ద విషయం కాదు.
నా భార్యకి నా పిల్లలకి చేసుకోవడం పెద్ద విషయం కాదు. అంతవరకు కొంతవరకు బెటరే. అది కూడా చేయకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని శాస్త్రం దూషిస్తున్నది, నిందిస్తున్నది. కానీ అది అంతవరకు ధర్మమే. కానీ నాకు నేను చేసుకోవడం, నా భార్య పిల్లలకు చేసుకోవడం వరకు కాకుండా సమాజం పట్ల కూడా నీకు బాధ్యత ఉంది అని చెప్తుంది ధర్మశాస్త్రం మనకి. సంగచ్చత్వం సంవదత్వం సమ్మో మహనాంశ జాతవ. ఎందుకంటే ఆ సంఘంలో జీవిస్తున్నాం కనుక ఆ సంఘానికి మనకు చేతనైన సహాయం. కొందరికి ధనం ఇస్తాడు భగవంతుడు, వారు ధన సహాయం చేస్తారు. కొందరికి శక్తినిస్తాడు, వారు శక్తి సహాయం చేస్తారు. కొందరికి వాక్కునిస్తారు, వాళ్ళు వాక్కు ద్వారా సహాయం చేస్తారు. కాబట్టి మనము పారాయణ చేసి తరిస్తున్నట్లుగానే మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్దాం. సనాతన ధర్మవారధి అనేటువంటి సంస్థ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి స్లోగన్తో తయారు చేశాం. సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి కేవలంగా సంధ్యావందనం చేసేటువంటి అర్హత ఉన్నటువంటి కుటుంబాల వరకే పరిమితం. కానీ సనాతన ధర్మవారిది అలా కాదు. సర్వులను తరింపజేయడానికి ఏర్పరిచినటువంటి సంస్థ. ఈ సంస్థలో సర్వులు అంటే ఇంకా వాళ్ళు వీళ్ళు అని లేదు. స్త్రీ పురుష వయో వర్గ వర్ణ లింగ భేదాలు లేవు. అలాగే హైదరాబాదనో తెలంగాణనో ఆంధ్రప్రదేశనో తెలుగు రాష్ట్రాలనో భారతదేశమనో ఎల్లలు లేవు. బాంధవాన్ శివభక్తాశ్చ స్వదేశే భువనత్రయం అంటారు శంకర భగవత్పాదుల వారు. కాబట్టి మూడు లోకాలలో ఉండేటువంటి వాళ్ళని తరింపజేయడానికి మార్గం చెప్పింది సనాతన ధర్మంలో మనకి. మహర్షులు చెప్పినటువంటి మార్గాల్లో భూర్భువస్వర్లోకాలలో ఉండేటువంటి వాళ్ళు తరించడానికి చేయవలసినటువంటి కర్మలు ఈ జన్మలోనే చెయ్యాలి, ఈ ఉపాధి ఉండగానే చెయ్యాలి. తర్వాత వచ్చేటువంటి ఉపాధిలో చేయగలుగుతామని లేదు. దురదృష్టవశాత్తు ఇవాళ సమాజంలో ఒక భావన ఏం ఏర్పడిందంటే, అమ్మ నన్ను మన్నించెదరుగాక, మగవాళ్ళకే ఉన్నాయి మాకేం లేవనేటువంటి భావనలో ఉన్నారు ఆడవాళ్ళు. అది నిజం కాదు. మీకు కూడా బాధ్యతలు ఉన్నాయి, మీకు కూడా ధర్మాలు ఉన్నాయి, మీకు కూడా పూజలు పునస్కారాలు పద్ధతులు శాస్త్రం చెప్పినటువంటి ఉన్నాయి. నిన్న జగద్గురువులు చెప్పారు ఈ మాట స్పష్టంగా. కొంతకాలంలో కొంత పోయింది, సరే పోయిందని మనం కంప్లైంట్ చేసుకొని ఏం లాభం? మనం మళ్ళీ ఇప్పుడు పునఃసృష్టి ప్రారంభం చేద్దాం. ఎక్కడో అక్కడ మొదలుపెట్టాలి కనుక సనాతన ధర్మ వారి తరఫున ఆ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు చెయ్యాలి? మగవాడు చేస్తే చాలదా? ఇంటి వరకు సరిపోతుంది తల్లి, ఇంట్లో వరకు మగవాడు చేస్తే సరిపోతుందమ్మా. కానీ కుటుంబానికి ఉదాహరణకి ఒక మామగారు వెళ్ళిపోయారు అంటే కోడలి బాధ్యత. ఆ కోడలు దీపం పెడితే తప్ప ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ జీవి తరింపడు. అక్కడి నుంచి ప్రారంభం చేసి మీరు పుట్టినప్పటి నుంచి చూస్తే ప్రతి దాంట్లో మహిళ పాత్ర ఉన్నది మనకు సనాతన ధర్మంలో. ఈ విషయాలన్నీ సమాజంలో చాలామందికి తెలియడం లేదు. వాళ్ళందరికీ తెలియజేద్దామని మొదలుపెట్టాం ఈ సనాతన ధర్మవారధి అనేటువంటి సంస్థ. అయితే మగవాళ్ళ కంటే ఆడవాళ్లలో తొందరగా న్యూస్ స్ప్రెడ్ అవుతాయి. ఎందుకంటే మేమిద్దరం కలిసామనుకోండి, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మా గోలంతా ఇటే ఉంటుంది. అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటారు, రాజకీయాలు లేకపోతే ఇంకో అటువంటి విషయాలు తప్ప. ఆడవాళ్ళు అలా కాదు. పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది, ఎదురింట్లో ఏమవుతుంది, వెనకాల వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళ బాగు కోరి వాళ్ళకి మంచి విషయాలు చెప్తాం. తప్పే ఉంది, మంచే చెప్తాం కదా. ఫలానా చోట పారాయణ జరుగుతోంది మీరు రండి అని చెప్తాం. వాళ్ళు రాకపోతే, గురువుగారు మేము చెప్తున్నామండి కానీ వాళ్ళు రావడం లేదండి అంటారు కొంతమంది. ఎక్కడికి రావడం లేదు ఒకసారి ఆలోచించండి. నా ఇంట్లో పెళ్ళయి నేను పిలిచి మీరు రాకపోతే నేను బాధపడాలి, నేను పిలిచినా మీరు రాలేదు అని. వాళ్ళు ఎక్కడికి రావడం లేదు? భగవంతుడి దగ్గరికి రావడం లేదు. వాళ్ళని ఎక్కడికి రమ్మంటున్నాం? మనం పారాయణకి రమ్మంటున్నాం. అంటే ఎవరి దగ్గరికి? అమ్మవారి దగ్గరికి రమ్మంటున్నాం. వాళ్ళు రాలేదు. రాకపోతే నష్టం ఎవరికి? వాళ్ళకే కదా. ఆ విషయం తెలిసేదాకా మనం చెప్తూ ఉండడమే. ఒకసారి తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు వదిలిపెట్టరు, మిమ్మల్ని తీసుకొస్తారు. వాళ్ళు
మీరు ఎప్పుడన్నా బద్దకించినా వాళ్ళే తీసుకొస్తారు మిమ్మల్ని, వెళ్దాం పదండి అని. తెలిసేదాకా చెబుదాం, తప్పే ఉంది. భగవంతుడు మనకు నోరిచ్చాడు. గాని కాయమ్ము కాయమే పవన గుంబిట చర్మ భస్మిగాక వైకుంఠ పొగడని వక్త్రము వక్త్రమే డమడమధ్వనితోటి ఢక్కగాక అన్నాడు పోతన గారు కదా. భగవంతుడు మనకి నోరిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ నోటితో భగవన్నామస్మరణ చెయ్యమని, నలుగురికి మంచి చెప్పమని. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా అర్థించేది ఏంటంటే, ఇప్పుడు మీరంతా కేసీడీటీ అంబాసిడర్స్. ఒక శ్రీరామచంద్రమూర్తితో ఇక్కడ కూర్చున్న 10-15 మందో చెప్తే జరిగేది కాదు ఇది. విశ్వమంతా బాగుండా అనేటువంటి సంకల్పం. కాబట్టి కేసీడీటీ కార్యక్రమాలు ఎక్కడన్నా జరుగుతూ ఉంటే హనుమాన్ చాలీసా పారాయణలు చేస్తున్నారు. విశేషంగా రేపు 6వ తారీఖు మళ్ళీ ఇక్కడ ఇదే దేవాలయంలో పెట్టారు. 6వ తారీఖు భోజనాలు కూడా ఏర్పాటు ఉన్నది. చక్కగా వచ్చి కూర్చొని కాసేపు హనుమాన్ చాలీసా పారాయణ చేయమనండి, చెయ్యండి మీరు కూడా. ఆ హనుమంతుడి అనుగ్రహం కలిగింది అంటే ఇంకెవరు అడ్డురారు. నాసై రోగ హరే సబుపీర జపతి నిరంతర హనుమత వీర సంకటసే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై. ఎవరి ధ్యానం చేస్తే మనస్సు, వాక్కు, కర్మ, మన క్రమ వచన, మనస్సు, కర్మ, వాక్కు, మనోవాక్కాయ కర్మలు అంటూ ఉంటారు. త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. టీవీలో సీరియల్ అని మొదలైనవి ఒక 15-20 ఏళ్ల నుంచి. మా అమ్మగారు ఉన్నంత వరకు ఆ టీవీ ఉంచాం. ఆవిడ పెద్ద ఆవిడ చూస్తారని, ఆవిడని కాదనకూడదని. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో టీవీ లేదమ్మా, ఇప్పటికి కూడా లేదు టీవీ. ఎందుకంటే ఏదన్నా ఉన్నది అంటే సాధన మనకు ఉపయోగించేటట్లు ఉండాలి. ఆ సాధన వల్ల మనకి మేలు జరగాలి. జరిగితే కీడు జరుగుతోంది. అత్తకు విషం పెట్టి చంపిన కోడలు సీరియల్లో ఉండేది అది కదండి. నేను చూడను కానీ ఎవరో చెప్తుంటారు నాకు. తోడుకోడల్ని మోసం చేసిన చిన్న తోడుకోడలు, ఇవి కదా కథలు. ఇవన్నీ మనకు అవసరమా? ఆ సమయం, అరగంట సమయం మనం నామస్మరణ చేసుకుంటే లలితాపారాయణ పూర్తవుతుంది. అమ్మవారు వచ్చి వెనకాల నిలబడుతుంది మనకి కనబడకుండా, అదృశ్యంగా. మొన్న ఇక్కడ పందిరి వేస్తున్నప్పుడు గురువుగారు విపరీతంగా వాన పడుతోంది, మన కార్యక్రమం ఏమవుతుందో అన్నారు. ఏమీ కాదు, అమ్మవారు చూసుకుంటుంది, వదిలేయండి అన్నాను. చక్కగా ఎండగాసింది మర్నాడే. నిన్న ఇవాళ అద్భుతంగా ఉన్నాం. ఇవాళ పూర్ణాహుతి అయిన తర్వాత వర్షం పడుతుంది, పడాలి కాబట్టి పడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ ధైర్యం అని అడుగుతుంటారు నన్ను. నా ధైర్యం కాదు, అమ్మవారి ధైర్యం. నాకేం ధైర్యం? నేను చేస్తే కదా, చేసేది అమ్మవారు. ఆవిడ చూసుకుంటుంది, ఆవిడ చేస్తుంది, ఆవిడ చేయిస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. అమెరికాలో చేసామమ్మా గాయత్రి హవనం. ఫినిక్స్ అనేటువంటి ఎడారి ప్రాంతం. మామూలుగా వర్షాలు ప్రతి చోట పడుతూనే ఉంటాయి. ఎప్పుడు చేసినా వర్షం పడుతుంది. మన హవనం అయిన తర్వాత వర్షం గ్యారంటీగా పడుతుంది. ఇది ఎడారి ప్రాంతం గురువుగారు, ఇక్కడ పడదేమో అన్నారు. చూద్దాం, పడకపోతే అమ్మవారి నిర్ణయం. ప్రతి చోట మన హవనం పూర్తయిన రోజు వర్షం పడుతుంది. ఫినిక్స్లో మర్నాడు పడింది, విపరీతంగా పడింది వాన. అప్పటిదాకా వర్షం లేదు. అసలు వర్షం అంటే ఏంటో తెలియదు ఎడారిలో వాళ్ళకి. కాబట్టి మీది ఎడారి కదా, అందుకని ఒకరోజు లేటుగా వచ్చాడు వరుణుడు, ఆలోచించుకోవడానికి టైం కావాలి ఆయనకి అని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, శాస్త్రంలో మనకి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో అని శాస్త్రం చెప్పింది. అంటే సమస్త భూతములు అన్నం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ అన్నం రావాలి అంటే వర్షం పడితే కానీ అన్నం కలగదు. వర్షం పడాలి. ఈ వర్షం పడాలి అంటే యజ్ఞములు చేస్తే కానీ వర్షం పడదు అని చెప్పారు. ఈ గత 10 సంవత్సరాలలో కేసీడీటీ ప్రారంభం చేసిన తర్వాత యజ్ఞములు చేసేటువంటి సందర్భాలు మీరు ఒకసారి క్యాలెండర్ తీసి చూస్తే, మొదటిసారి చేసినప్పుడు వర్షాకాలంలో చేశాం. వర్షాకాలం కదా గురువుగారు, అందుకని పడిందన్నారు. సరే, రెండోసారి చేసినప్పుడు డిసెంబర్లో చేశాం. చలికాలంలో వర్షం పడింది ఏమిటి అనుకున్నారు.
మూడోసారి చేసినప్పుడు మార్చిలో చేశాం. ఎండాకాలమైనా వర్షం పడిందే అనుకున్నారు. మేలో చేశాం, రోహిణి కార్తెలో వర్షాలు పడతాయి, పడ్డది అనుకున్నారు. ఇలా ప్రతి నెల జనవరి నుంచి డిసెంబర్ దాకా అన్ని మాసాల్లో చేశాం. అన్ని మాసాల్లో వర్షం పడింది. ఇప్పుడు మనం శాస్త్రాన్ని విశ్వసిద్దామా వద్దా? ఏదో చెప్తారండి శాస్త్రంలో. సమస్య ఏంటంటే అండి, శాస్త్రంది కాదు, శాస్త్రాన్ని అర్థం చేసుకొని చెప్పేటువంటి వాళ్ళది సమస్య. దాన్ని మనం అర్థం చేసుకోవడంలో సమస్య. ఉదాహరణకి పంచాంగం తీసుకుంటే ఇవాళ ఏకాదశ ద్వాదశ అని సమస్య. ఎందుకు అంటే దాని గణన విధానం వేరే ఉంటుంది. మనకి సౌరమానము, చాంద్రమానము, నక్షత్రమానము, బార్హస్పత్యమానము అని క్యాలిక్యులేట్ చేసే విధానాలు చాలా రకాలుగా ఉన్నాయి. దేన్ని ఆధారం చేసుకొని క్యాలిక్యులేట్ చేశారో తెలుసుకొని ఆ పంచాంగం మనం తెచ్చింట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఈ సందేహాలు ఉండవు. మిగతా క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా కృష్ణాష్టమి ఇవాళ కాదు రేపు, నరక చతుర్దశి రేపు కాదు ఎల్లుండి, ఏదన్నా ఉండనివ్వండి, నాకు అనవసరం. నా క్యాలిక్యులేషన్ ప్రకారంగా నేను ఈ పంచాంగం ఏ పంచాంగం పెట్టుకోవాలి గురువుగారు నెక్స్ట్? అందుకని శాస్త్రాన్ని నమ్మితే ఇటువంటివి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. శంకర భగవత్పాదుల వారు అంటే ఆది శంకరుల వారు చెప్పినటువంటి విధానం ఏమిటి అంటే, దక్షిణ భారతదేశానికి మీకు శాస్త్రంలో ఏమన్నా సందేహం వస్తే శృంగేరి ఈ పీఠం ఏ నిర్ణయం చేస్తే దాన్ని పాటించండి అన్నారు. కాబట్టి శృంగేరి వారి పంచాంగం ఏది ఉందో అది మనం ఫాలో అవుతూ వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఈ మానాలు, ఈ క్యాలిక్యులేషన్లు, నక్షత్రమానమా, బారస్పత్యమానమా, చాంద్రమానమా, సౌరమానమా, వీటితో మనకు సంబంధం ఉండదు. అందులో మళ్ళీ దృక్ సిద్ధాంతము, పూర్వ సిద్ధాంతము. ఇప్పుడు శాస్త్రం చాలా విస్తృతంగా ఉన్నది, ఎంతో ఉన్నది. అంత మనకు అనవసరం. మన జన్మ చాలా చిన్నది. 100 సంవత్సరాలు ఇవాళ బతకడం చాలా కష్టంగా ఉంది ఎవరికైనా. అందులో మొదటి 25 సంవత్సరాలు అసలు జీవితం ఏమిటో, ప్రపంచం ఏమిటో తెలుసుకునేటప్పటికి అయిపోతున్నది. తర్వాత 25 సంవత్సరాలు జీవికి విత్తమే భూమిని జీవన మంచు అదెట్లు కూర్చుటో, అది జరిగిపోతుంది. సంసారము, బాధ్యత, పిల్లలు పెంచడం, వాళ్ళని చదివించడం. ఇవాళ రేపు ఫీజులు మొన్న ఎవరో చెప్తున్నారు, ఎల్కేజీలో ఫీజే ₹1,00,000 ఉందిట. మేము ₹1,00,000తో మొత్తం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాం. కాబట్టి మరి సంపాదించాలి, తప్పదు. అలా వెళ్ళిపోతుంది 25 నుంచి 50 దాకా, 50 నుంచి 75 దాకా చింతలతో వెళ్ళిపోతుంది. ఆరోగ్యం ఉండడం లేదు, సహకారం ఉండడం లేదు, కుటుంబంలో ఈ చింతలు ఉన్నాయి. చింతాద్వయోర్మధ్యే చింతా నామగరీయసి అంటుంది శాస్త్రం. చితిమంటల కంటే కూడా చింతలు ఎక్కువ కాలుస్తాయిట. ఎందుకంటే చితా దహతి నిర్జీవ చింతా ప్రాణయుతం వపుః. ప్రాణంతో ఉన్న శరీరాన్ని కాల్చేస్తూ ఉంటాయి చింతలు. ఈ చింతలను దూరం చేయడానికి పారాయణ చేయమన్నారు. ఎందుకు? పారాయణ చేస్తే ఏమవుతుంది? అమ్మ నీది బాధ్యత. నాహం కర్త హరిహి కర్త, నాహం భోక్త హరిహి భోక్త అనేటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది. ఏది జరిగినా ఆవిడ చేయిస్తాం, నాదేం పోయింది. ఆ భావన ఎప్పుడైతే వస్తుందో మనిషికి చింతలు ఉండవు. ఇంకా గురువుగారు పూజలు చేస్తే కష్టాలు రావా అని అడుగుతూ ఉంటారు. వచ్చింది కష్టమా ఇష్టమా అని నీకు ఎలా తెలుస్తుంది? కొంతమంది కార్యకర్తలు ఇక్కడ మొన్న రాత్రి పొద్దున 8 గంటలకు మొదలుపెట్టి రాత్రి 11 దాకా అలంకారం చేశారు. ఎంత కష్టం అండి. వాళ్ళని అడగండి, బాగా కష్టపడ్డారు మీరు అంటే, ఏం లేదు అమ్మవారు ఆశీస్సులు అంట. వాళ్ళకి కష్టం అనిపించదు, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడ్డారు. మీరందరూ మీలో కొంతమంది ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంకాలం 6, 7, 8 దాకా చూశాను. మీరందరూ అలంకారాలు చేస్తున్నారు. అక్కడ ఆ యాగశాల లోపలంతా గోమయం చేశారు, దాన్ని అద్భుతంగా అలంకరించి తీర్చిదిద్దారు. ఎంత కష్టం అది. ఈ మార్గంలో లేని వాళ్ళు ఎవరన్నా పిలిచి చెప్పండి, ఆ గోమయం చేతిలో ఇవ్వండి, ముందు గ్లౌజ్ కావాలంటారు. గ్లౌజ్ ఉంటే కానీ ముట్టుకోలేమంటారు. కష్టం వాళ్ళకి అది. కాబట్టి మనకి ఇష్టమైనటువంటిది కష్టం అనిపించదు. ఇష్టమని అనిపించాలి అంటే అమ్మను నమ్ముకోవాలి. అది పారాయణలు చేయడం వల్ల ప్రతి పనిలో ఎప్పుడైతే మనం ఈ అమ్మని చూడడం మొదలుపెట్టామో ఇక అప్పుడు మనకి కష్టమనేటువంటిది తెలియదు. జీవితం అంతా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది.
కాబట్టి పారాయణులు ఈ సౌఖ్యము, ఈ సంతోషము, ఈ ఆనందము మనము మాత్రమే అనుభవించడం కాకుండా పరోపకారార్థమిదం శరీరం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మన వల్ల 10 మందికి మేలు మాట చెప్పడం వల్ల ఎందుకు చెప్పకూడదు? కాబట్టి మీరందరూ కూడా కేసీదాస్ ట్రస్ట్ తరఫున జరిగేటువంటి కార్యక్రమాలే కాదు, ఎక్కడన్నా మంచి జరుగుతుంటే చెప్పండి, తప్పేం లేదు. వాళ్ళు వెళ్ళనంత మాత్రం చేత నాకేం ఇన్సల్ట్ ఫీల్ కాదు, మీరు ఇన్సల్ట్ ఫీల్ అవ్వకండి. వాళ్ళకి పాపం ఆ యోగ్యత రాలేదు ఇంకా, అది రావాలని ప్రార్థన చేద్దాం. ఇక్కడికి వచ్చి మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉండి వాళ్ళకి ఆ యోగ్యత రాకపోతే అది ప్రార్థన చేస్తే అమ్మవారు తీరుస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. మా పక్కింట్లో వాళ్ళు ఊరికే గొడవ పెడుతున్నారనుకోండి, నాకు డిస్టర్బెన్సేగా. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మనందరం కలిసి బాగు చేద్దాం. ఒక 10 మంది అనుకుంటే అయ్యే పని కాదు ఇది. కాబట్టి మీ అందరికీ నా విజ్ఞాపన ఏమిటంటే, ధర్మ ప్రచారకర్తలుగా మీరందరూ మారండి. ఏం చేయాలి గురువుగారు అని అడగండి. ఇందాక నేను చెప్పింది అదే. నేను జరిగేటువంటి మంచి విషయం నలుగురితో చెప్తూ ఉండండి. అవకాశం ఉంటే ఇటువంటి కార్యక్రమాలకు తీసుకురండి. వాళ్ళని ఒకసారి పరిచయం చేయండి. ఈ కార్యక్రమాలు ఒకసారి చూసిన తర్వాత వాళ్ళకే దాంట్లో ఉండేటువంటి ఆనందం ఏమిటి అనుభవానికి వస్తుంది. కొన్ని విషయాలు అనుభవానికి వస్తే కానీ అర్థం కావు. భగవంతుడి విషయం మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా గీతాచార్యుడు చెప్తాడు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపివ అంటాడు. మంచి విషయాలన్నీ మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటాయి, అంతసేపు కింద కూర్చోవడం కష్టం. కానీ కూర్చోగా అలవాటైపోతుంది. తర్వాత కుర్చీ వేసినా కానీ నాకు కిందే బాగుందండి, హాయిగా కింద కూర్చుంటానంటారు. సో ఆధ్యాత్మిక విషయాలన్నింటిలో కూడా మనం అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటే మనకి అది అమృతమయం అవుతూ ఉంటుంది. పరిణామే అమృతోపివా, దాని యొక్క ఆనందాన్ని ఆస్వాదన చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి అలవాటు మనం చేయాలి, అక్కడి నుంచి వాళ్ళకు వదిలిపెట్టేయాలి. స్వయం స్థిర్నాం పరాం స్థారయతి అంటుంది. అంటే ముందు మనం ధరించాలి. మనం ధరించకుండా 10 మందిని బాగు చేస్తాను నాకు కుదరదు, కానీ మీరు వెళ్ళండి అన్నా అనుకోండి, ఇవాళ వీళ్ళందరూ వస్తారా? నాకు ఓపిక లేదు, లేదా నేను సినిమాకి వెడుతున్నాను, మీరందరూ అక్కడికి వెళ్ళండి, కార్యక్రమం ఉంది, అది చేయండి, పెట్టాను నేనంటే వస్తారా? ముందు మనం ఉండాలి. మనం ఉండి స్వయం, అందుకని శాస్త్రం చెప్పిన మాట ఇవన్నీ. దీంట్లో నా ఒక్క మాట నాది లేదండి, అంతా శాస్త్రం చెప్పిన మాటలే చెప్తున్నాను మీకు. స్వయం స్థిర్నాం పరాం స్థారయతి అంది. అందుకని ముందు మనం తరించాలి. మనం తరించాలి అంటే మనం ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా వాటిలో మనం పార్టిసిపేట్ చేయాలి, పారాయణలు చేస్తూ ఉండాలి, పూజలు చేస్తూ ఉండాలి, ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే మనశ్శాంతి లభిస్తుంది. ఇవాళ మార్కెట్లో లేనిది ఏమిటి అంటే అదే. అందరికీ డబ్బులు ఉన్నాయమ్మా. ఎకానమీ హ్యాస్ గ్రోన్ బై లీప్స్ అండ్ బౌండ్స్. అందరి దగ్గర ఏమిటి ఉన్నది సమస్య అంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. దట్ ఈస్ వై పీపుల్ ఆర్ సాడ్. ఆ ఎస్ఏడి డెఫినేషన్ ఏంటంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గించుకోవాలి అంటే అమ్మవారి కాళ్ళు పట్టుకుంటే తప్ప వేరే మార్గం లేదు. కొన్ని వేరే మార్గం ఉంటే అది చెప్పచ్చు, వేరే మార్గం లేదు. డబ్బు సంపాదిస్తే స్ట్రెస్ ఉండదు అనుకుంటే పొరపాటు కదండి. అదిగో ఆయన తలకాయ ఊపుతున్నారు. కాబట్టి ఎంత డబ్బు ఎక్కువైతే అంత సమస్య. ఆయే దుఃఖం వ్యయే దుఃఖం తిగర్థం దుఃఖభాజనం అన్నారు. డబ్బు వస్తున్నా కష్టమే, పోయినా కష్టమే. సంపాదించడానికి బాగా కష్టపడతాడట. ఆ తర్వాత అక్కడి నుంచి భయపడుతూ ఉంటాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారో, దొంగలు వస్తారో, బంధువులు దోచుకుంటారో, ఎట్లా పోతుందో ఈ డబ్బు, దీన్ని ఎలా దాచాలి, ఆ టెన్షన్ మొదలవుతుంది. అందుకని మనశ్శాంతి లభించాలి అంటే సంపాదించవద్దు అని శాస్త్రం కూడా చెప్పలేదమ్మా. శాస్త్రం సంపాదించమనే చెప్పింది. మాతా నిందతి నాభినందతి పితాః భ్రాతుర్న సంభాష్యతి మృత్యు కుప్యతి నానుగచ్చతి సుతాః కాంతాపి నాలింగ్యతే
అర్ధప్రార్థన సంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన కురు సఖ విత్తేన సర్వే వశాహ అని శాస్త్రమే చెప్పినటువంటి మాట. ధనమూలమిదం జగత్ అని అక్కడి నుంచే వచ్చింది ఆ మాట. విత్తేన సర్వే వశాహ, డబ్బుతో అన్నీ వశమవుతాయి. కానీ డబ్బుతో అన్నీ వశమవుతాయి కదా అని అధర్మ మార్గంలో నువ్వు సంపాదనకు వెళ్ళావంటే మాత్రం నీకు చింతలే మిగులుతాయి. తస్మాత్ నైతికమర్ధమార్జన కురు, నైతికంగా సంపాదించుకో. భగవంతుడు ఎంత ఇచ్చాడు నీకున్నది, నైతికంగా భగవంతుడు ఇచ్చాడు. సుఖభోగాలు అనుభవించమని చెప్పింది శాస్త్రం, వద్దని చెప్పలా. ఇంద్రియాలు నిగ్రహించడం అంటే అర్థం భోగాలను త్యజించటం కాదు. కృష్ణ పరమాత్మ చెప్తాడు ఈ విషయం భగవద్గీతలో. బండికి గుర్రాలు ఉండాలి, ఆ గుర్రాలకి కళ్యాలు ఉండాలి, ఆ కళ్యాలు నా చేతుల్లో ఉండాలి. అంటే శరీరానికి ఇంద్రియాలు ఉండాలి, ఇంద్రియాలకి కోరికలు ఉండాలి, ఆ కోరికలు నా చేతుల్లో ఉండాలి. అప్పుడు నియంత్రణ అవుతుంది. ఎందుకంటే కోరిక లేకపోతే ఎందుకు చేస్తామండి? ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అంటుంది శాస్త్రం. అంటే ప్రయోజనం లేకుండా ఎవరు పనిచేయరు. ప్రయోజనం ఉండాలి, కానీ ఆ ప్రయోజనం ధర్మబద్ధమై ఉండాలి. అందుకనే ధర్మ, అర్థ, కామ, మోక్ష అని 4 పెట్టారు. మొట్టమొదలు పెట్టించి ధర్మం. ధర్మబద్ధంగా నువ్వు అర్థ సముపార్జన చేసుకొని దాని ద్వారా నీ కోరికలు తీర్చుకొని ధర్మబద్ధమైనవా కావా చూసుకోవాలి. ఆ ఫిల్టర్లోంచి ధర్మంలో నుంచే రావాలి. ధర్మబద్ధమైనటువంటి కోరిక వివాహం చేసుకోవడం, ధర్మబద్ధమైనటువంటి కోరిక సంతానం కనడం, ధర్మబద్ధమైనటువంటి కోరిక. కాబట్టి ధర్మంగా నువ్వు కనుక జీవనం గడుపుకుంటూ ధర్మంగా అర్థ సముపార్జన చేసి అక్కడి నుంచి నీ కోరికలు తీర్చుకుంటూ ధర్మబద్ధమైనటువంటి కోరికలా కావా అని చెక్ చేసుకుంటూ అవి తీర్చుకుంటూ మోక్షం వైపు వెళ్ళు అన్నారు. కాబట్టి డబ్బు సంపాదించదని చెప్పలా. కానీ డబ్బు సంపాదనే మార్గంగా పెట్టుకుంటే స్ట్రెస్ తప్ప ఏమీ మిగలదు. ఈ విషయం మనకి చాలామంది స్వానుభవం మీద చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంక్లూడింగ్ అదంతా వాట్సాప్లో మీకు అందరికీ ఇవాళ రేపు తిరుగుతూనే ఉన్నాయి. ఆయన ఎవరు? యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ స్వయంగా అనుభవం మీద చివరికి రాసిన రోజులు 10 రోజులు పోతాడనగా 10 రోజుల ముందు రాసిన మాట ఇది. ఇలా మన వాళ్ళు ముందు ముందు రాజులు చెప్పినవి ఉన్నాయి, చరిత్రలో చాలా ఉన్నాయి, మహర్షులు చెప్పినవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎదుటివాడు అనుభవాన్ని చూసి నేర్చుకునేటువంటి వాడు వివేకవంతుడు, స్వానుభవం మీద నేర్చుకునేవాడు మూర్ఖుడు అంటుంది ధర్మశాస్త్రం. అంటే అవతల ఆయన వెళ్ళాడు అట్నుంచి, ఆయనకి అక్కడ పాము కాటేసింది, ఆయనకి కాటేసింది నాకేస్తుంది లేదో చూద్దామని ఎవడన్నా పోతే వాడు మూర్ఖుడే. కాబట్టి ఎదుటివాడు అనుభవం నుంచి చూసి నేర్చుకోవాలి మనం. మనకు ఆల్రెడీ చెప్తున్నారు వీళ్ళందరూ అనుభవం మీద. కాబట్టి ధన సముపార్జన కాదు, జ్ఞానాదేవతు కైవల్యం అన్నారు. జ్ఞాన సముపార్జన వైపు వెళ్ళాలి. అప్పుడు ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్లు ఉండవు. వీటిని పోగొట్టుకోవడానికి మార్గం ఏమిటి అంటే అమ్మవారి కాళ్ళు పట్టుకోవడం. పారాయణలు చేస్తూ ఉంటే చేయగా 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 మనసులో ఆ విధమైనటువంటి ఆలోచన విధానం మారుతుంది. మారి ఆనందంగా ఉంటాం. కాబట్టి కేశీదాస్ ట్రస్ట్ తరఫున హనుమాన్ చాలీసా పారాయణలు, లలితా సహస్ర పారాయణలు, సౌందర్యలహరి పారాయణలు ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే శిక్షణా శిబిరాలు కూడా నిర్వహిస్తున్నాం. మంగళహారతి పాటలు ఇందాక చక్కగా పాడారు. నిన్న ఇవాళ కూడా వీళ్ళందరూ కూడా మంగళహారతి శిక్షణా శిబిరాల్లో అటెండ్ అయ్యో నిర్వహించో చేస్తున్నటువంటి వాళ్ళు. హారతి పాటలు ఇవాళ రేపు సమాజంలో కనుమరుగైపోతున్నాయమ్మా. ఎవరింట్లో ఉన్న ఏమన్నా ఫంక్షన్ జరిగితే పాడమంటే ఎవరికి రావట్లా. మగవాడు ఆశీర్వచన మంత్రం చెప్తే ఎంత బలమో ఆ ఇంటి ఆడబడుచు హారతి పాట పాడి కళ్ళకదిస్తే అంత ఆశీర్వచన బలం అన్నది శాస్త్రం. పూర్వం మన వాళ్ళు ప్రతి ఫంక్షన్కి, అకేషన్కి తగ్గట్టుగా పాటలు ఉన్నాయి. సరే ఏదో ఒకటి ముందు వస్తే ఆ పాట అంటూ ఒకటి నేర్చుకొని ఆ కళ్ళకద్దడం చేస్తే ఆ కుటుంబానికి ఆశీర్వచనం అందించినట్లు అవుతుంది. కాబట్టి అవి కూడా నేర్పిస్తున్నాం. అవి నేర్చుకోండి. మీరు నేర్చుకొని 10 మందికి నేర్పించండి. ఇళ్లల్లో ఆ సాంప్రదాయాలు మళ్ళీ పునఃసృష్టి కావాలి. ఆనందంగా ఉండేది ఇదివరకు, ఇప్పుడు అవి లేవు. ఏదైనా ఫంక్షన్ జరిగింది అంటే క్యాటరింగ్కి ఆర్డర్ ఇస్తున్నారు, టెంట్ హౌస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారు, మాకేం పని లేదు కదా అని బంధువులందరూ భోజనం టైంకి వస్తున్నారు.
భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. అలా కాదు, నువ్వు హారతి పాట పాడాలి అని చెప్పామనుకోండి, వాళ్ళు ముందే వస్తారు కదా. కాసేపు వాళ్ళతో మనం స్పెండ్ చేయొచ్చు కదా, వాళ్ళు మనతో స్పెండ్ చేయొచ్చు కదా, దాని ద్వారా అనుబంధం పెరుగుతుంది కదా. ఆత్మీయతలు పెరగాలంటే ఎలా పెరుగుతాయి? మనమే కల్పించుకోవాలి ఆ పరిస్థితులు. అందుకని శిక్షణా శిబిరాలు కూడా పెట్టాం కేశీదాస్ ట్రస్ట్లో. సంస్కృతం నేర్పిస్తున్నాం ఉచితంగా. నేర్చుకోండి. సంస్కృతం ఏంటంటే కేయూరాన విభీషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం వాణ్యేకాం. ఒకటే మాట, సంస్కృతంలో ఒక మాట మాట్లాడితే అదిటే అలంకారం. కాబట్టి అవి నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి, తర్వాత తరాల వాళ్ళకి నేర్పించండి. ఈ సాంప్రదాయాలన్నీ నిలబెట్టవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. తర్వాత తరానికి అది అందడం లేదు. ఇవాళ రేపు జనరేషన్ జీ అండి, జెన్ జీ అంటున్నారు. ఆల్ఫా కూడా వచ్చింది, ఇంకోటి జెన్ ఆల్ఫా బీటా. ఏ ఉన్నా ఆ తీటలన్నీ వదలాలి అంటే మనం మొదలు పెట్టాలి. ఇది వాళ్ళని బ్లేమ్ చేసి లాభం లేదు కదా. వాళ్ళని మనం ఆ మార్గంలో మనం తీసుకువెళితే, మీరు ఒక వేరే మతంలో చూడండి, 5 ఏళ్ల వాడికి కూడా ఒక టోపీ పెట్టి పొద్దున్నే 5:30కి లేపి రంజాన్ టైంలో ప్రార్థనా మందిరానికి తండ్రి తాత ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? వాళ్ళకున్న విశ్వాసం మనకేది? మనకి నమ్మకం ఉన్నది కానీ విశ్వాసం లేదు. కానీ విశ్వాసం రావాలి అంటే ఇటువంటివి పారాయణ చేస్తే తప్ప విశ్వాసం రాదమ్మా. భగవంతుని యందు సమయం స్పెండ్ చేస్తే తప్ప విశ్వాసం రాదు. కాబట్టి కేశీదాస్ ట్రస్ట్ తరఫున చేసే ప్రయత్నాలన్నిటికీ మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ ఇక్కడితో నా వాణిని విరమిస్తాను. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.